కోదాడ మండలం, సూర్యాపేట డిస్టిక్. ఇక్కడ ప్రతి సంవత్సరము రజపు నెల 5, 6 తారీఖు ఉరుసు జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 6, 7న జరుపుకుంటున్నాం. సోమవారం, మంగళవారం. ఈరోజు ఇప్పుడు 9, 10 గంటల దండం ఊరేగింపు జరుగుతుంది. గురుగారు ఊళ్ళో నుంచి మళ్ళీ దండం ఊరేగింపు చేపిస్తాం. ఆ తన కోరికలు కూడా ఏదైతే ఇస్తున్నారో వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. కొబ్బరికాయలతో కానీ మిఠాయిలతో కానీ ఎదుర్కొని చేసి తన కోరికలను పూర్తి చేసుకుంటారు. ఈ ఉరుసు ఉత్సవాల్లో దాదాపు 81 సంవత్సరాలు జరుగుతుంది. ఇది రాజస్థాన్ అగ్ని షరీఫ్ దర్గా వారసత్వంగా వచ్చారు. ఆ గురువుగారు ప్రతి 21 సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మా తాతగారు, మా నాన్నగారు, మా గురువుగారు మేము ప్రతి సంవత్సరం ఇలా ఉరుసు ఉత్సవాలు జరుపుతున్నాం. వాళ్ళ దేవాలయంలో కూడా ఇప్పుడు కూడా అదే క్రమంలో చేసుకుంటూ వస్తున్నాం. ఉత్సవాలకు భక్తులు సూర్యాపేట డిస్టిక్, నల్గొండ డిస్టిక్, ఖమ్మం డిస్టిక్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, దూరం నుంచి ప్రతి ఏరియా స్టేట్లో నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, గుల్బర్గా, రాజస్థాన్ నుంచి కూడా చాలామంది ఏ కోరికలు ఉన్న వారు దూరం నుంచి భక్తులు వస్తున్నారు. తన కోరికలను తీస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే కోనేరు ఉంది. ఆ నీళ్లు ఎవరైనా ఆ నీళ్ళతో స్నానం చేయడం వల్ల తన పాపాలు పోతాయి అని ఒక నమ్మకం ఉంది. ప్రత్యేకంగా ఉంది ఇక్కడ దర్గాలో. ఇక్కడ పెద్ద గుట్ట మీద ఉన్న దర్గాలో గురువుగారు ఉన్నారు, పెద్ద గురువుగారు. ఆ తర్వాత రెండో గురుగారు, మూడో గురుగారు. ఈ గురుగారు ఈరోజు గంధం జరుగుతుంది. ఆ గంధం ఆ ముగ్గురు గురుగారు గంధం చేసి వాళ్ళకి మన దేవుడు తీసుకొని ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు వస్తుంటారు. ఎక్కువ ఏంటంటే గురువారము, శుక్రవారము వస్తుంటారు. ఆదివారం కూడా వస్తుంటారు. ఎనీ టైం ఓపెన్గా ఉంటుంది. తన కోరికలు వస్తుంటారు, దర్శనం చేసుకుంటారు. ప్రతి నెల అనేది మేము మాసకంగా చేస్తుంటాము. మాస పూజని ప్రతి నెల మా రజపు 5 తారీఖులో మాస పూజ అంటే 5వ తారీఖు చేస్తున్నాం. అక్కడ కూడా మా దూరం నుంచి భక్తులు వస్తారు. వాళ్ళు కూడా అన్నదానం చేస్తున్నాం. ఈరోజు కూడా రోజు 5, 6 అన్నదానం చేస్తాం. ఎంతమంది వాళ్ళందరూ కూడా అన్నదానం ప్రయత్నం చేస్తున్నాం. అన్నదానం చేస్తున్నాం. తన కోరికలు